వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఇందిరమ్మ రాజ్యమనే పేదల ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం వెలుగుమట్లలో సమయం ఇవ్వకుండా తెల్లవారుజామునే పేదల ఇల్లు కూల్చడం దారుణమని వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు ముఖ్య ఉపేంద్రబాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వెలుగుమట్ల భూదాన బాధితులను పరామర్శించిన అనంతరం సంఘం జిల్లా కార్యాలయంతో మీడియాతో మాట్లాడుతూ భూదాన భూములు అంటే పేదల భూములని, అలాంటి భూముల నుండి పేదలను ఇల్లు కూల్చి అక్కడ నుండి గెంటి వేయడం బాధాకరమన్నారు. ఆ పేదలకు అక్కడే డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బానోతు భద్రునాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె స్పందన, జిల్లా ఉపాధ్యక్షురాలు బుక్యా జ్యోతి, జిల్లా కార్యదర్శి జల్పుల సుబ్రత, జిల్లా సహాయ కార్యదర్శి బి త్రివేణి, నాయకులు నల్ల నాగమణి, ప్రమీల, ఝాన్సీ, విజయ, లక్ష్మి, భవానీ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఉన్నటువంటి భూదాన్ భూముల నిర్వాసితుల్ని ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా నంగారబేరి లంబాడి కుల పోరాట సమితి, వీరనారి సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి సంఘాలు సంయుక్త ఆధారంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఈ ప్రభుత్వానికి వాళ్ళ నిరుపేదలు ఇవాళ 10 సంవత్సరాలుగా అక్కడ భూదాన్ భూములు అంటే అది భూదాన్ భూముల అర్థమే మారినటువంటి పరిస్థితులు. ఆ రోజు వినోబాబా గారి ఆదేశాల మేరకు ఏదైతే పెద్దలు చాలా మంది దానం చేసి వాళ్ళ నిరుపేదల కోసమే భూదాన్ భూమిని ఆ రోజు పెద్దలు దానం చేస్తే, సరే నిరుపేదలు చాలా మంది రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఒక 100 గజాలు 70 గజాలు ఇవాళ ఇంటి స్థలాల కోసం ఇవాళ 10 సంవత్సరాలు వేసుకొని నివసిస్తూ ఉంటే, ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వాలు వారు అర్హులా కాదా అని ఏమన్నా ఉంటే ఎంక్వైరీ చేయాలి తప్ప కమిటీ వేసి భయభ్రాంతులు గురి చేసి వేలాది మంది పోలీసులతోని వాళ్ళ ఖాళీ చేయించడం, వాళ్ళని మానసిక ఇబ్బందులకు గురి చేయటాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. ఒకవేళ ఎవరన్నా అర్హత లేని వాళ్ళు వేసుకుంటే అది విచారణ జరిపి వాళ్ళని తొలగించవచ్చు తప్ప అర్హత ఉన్న వాళ్ళకి అక్కడే పట్టాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ఇట్లా తొలగించడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. కాబట్టి ప్రభుత్వాలు అంటే పేదల పక్షాన ఉండాలి, అది మానవతా దృక్పథంతో ఆలోచించాలి తప్ప ప్రభుత్వాలు భయభ్రాంతులు గురి చేసి ప్రజల్ని మానసిక శోభకు గురి చేసి రాజ్యాంగ సూత్రాలకి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించడం ఈ ప్రభుత్వాలకి ఎంత మాత్రం సరిపోదు, సరికాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరాచరణ చేసి ఇవాళ వేలాది మంది నిర్వాసితులు అనేక ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు, భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కాబట్టి తక్షణమే అదే స్థలంలో భూదాన్ భూమి స్థలంలోనే వారికి ఇందిరమిళ్లు నిర్మించి వారికి భరోసా కల్పించి ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ కొంతమంది ఏ ఉద్యమం చేసినా ఏది జరిగినా కొంత పర్సెంట్, అది 1% 2% దాంట్లో నకిలీలో రకరకాలు జరుగుతాయి. కానీ దాన్నే ప్రామాణికం చేసుకొని మొత్తం పేదల్ని అవమానించడంగా ఇది భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు తాత్సారం చేయకుండా, ఇప్పటికి ఇది జరిగి వారం రోజులు గడుస్తున్నా ఎటువంటి చర్యలు లేకుండా ఇవాళ నిర్వాసితులు సరైన తిండి లేకుండా వారు అభద్రతతో బతుకుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మహిళా సంఘాలు, కుల సంఘాలు కోడై కూస్తూ ఆ నిర్వాసితులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూనే ప్రభుత్వాలు ఇప్పటికి ఏదైతే ఈ కూల్చే ప్రక్రియను మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భూదాన్ భూమిలో పేదల ఇల్లు చేసిన ఆ స్థలంలోనే పేదలకు ఇంద్రమ్మ ఇల్లు కట్టించాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి ప్రభుత్వం. వాళ్ళ కనీసానికి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వకుండా అంత కూల్చడం అనేది చాలా బాధాకరం. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చిన్న పిల్లలు, ఆడోళ్ళు కూడా అక్కడ పడే బాధలను చూస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు జాలి లేదు, ఎందుకు దయ లేదు? ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, మరి ఓట్లు అడుక్కున్నప్పుడు అక్కడ అక్రమంగా కబ్జా చేసి వేసుకున్నారనేది తెలీదా? ఆ కబ్జా చేసింది ఎవరనేది పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు. మరి కలెక్టర్ గారితో సర్వే చేయించాలి కదా. ఏది చేయించకుండా అంత అక్రమంగా కూల్చడం అనేది ఈ ప్రభుత్వానికి సరికాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కూల్చిన స్థలంలోనే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి అక్కడే ఇవ్వాలి. అక్కడే వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి వాళ్ళకి పేదోళ్ళకు అక్కడే ఇవ్వాలి. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళని ఇబ్బందులు పెట్టొద్దు. ఆ భూమిని ఏం చేస్తారు? ఇవాళ వాళ్ళని కూల్చేసి వాళ్ళు కట్టుకున్న ఇండ్లని వాళ్ళని దారుణంగా తినటానికి కూడా పసిపిల్లలు కూడా అక్కడ ఇబ్బందులు పడుకుంటారు. అంత పోలీసు బలాలతోటి వాళ్ళని ఇబ్బందులు పెట్టి కూల్చారు కదా. ఆ భూమిని ఏం చేస్తారు? అక్కడనే వాళ్ళకు
ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు కట్టించి వాళ్ళకి ఇవ్వాలని మా సంఘం ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటది. వాళ్ళకి న్యాయం జరిగేదాకా కూడా మేము పోరాటం చేస్తాం. అందరికి తెలిసిన విషయం ఇదిగో మాటల జరిగినటువంటి విధ్వంసం గురించి ఏ సమాచారం లేకుండా నిరుపేద ప్రజల్ని అట్లా నిర్దాక్షిణంగా ఏదో వాళ్ళు ఉగ్రవాదులు అన్నట్లు మాట్లాడి చేసి ఒక 3000 మంది పోలీసులతోటి వాళ్ళని అట్లా హింసించడం అనేది ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అక్కడ పేషెంట్స్ ఉన్నారు, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, పేషెంట్స్ కూడా ఉంటారు. ఈ అన్ని టెన్షన్స్ వల్ల చాలా మంది నష్టపోయారు. వాళ్ళు ఏదైతే నష్టపోయారో వాళ్ళకి ఆ నష్టపరిహారంగా అదే భూమి ఆ ప్లేస్ లోనే మళ్ళీ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చి ఆ ప్రాబ్లమ్ ని ఇదే గవర్నమెంట్ సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.